హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈ వీడియోలో మనము డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత నోటిఫికేషన్కి ఏమైనా చేంజెస్ ఉన్నాయా విషయాన్ని కూడా ఈ వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీరైతే మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా మీకు పీడిఎఫ్ నోట్స్లు కావచ్చు, ఫ్రీ మెటీరియల్స్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కావచ్చు, మిగతా అప్డేట్స్ అన్నీ మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో అందించబడుతున్నాయి. పీడిఎఫ్ హైండ్ నోట్స్లు కూడా ఫ్రీగా అందించబడుతున్నాయి. మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, అక్కడ నుండి జాయిన్ అవ్వండి. ఇక మనం వీడియోలోకి అయితే వెళ్దాం. మనకు నోటిఫికేషన్ అయితే 11,022 పోస్టులతో అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. మనకు అప్లికేషన్ డేట్ వచ్చేసరికి మార్చి 4 నుండి ఏప్రిల్ 2 వరకు అయితే అప్లికేషన్ డేట్ అయితే ఉంది. ఇక ఇక్కడ మనము ఎగ్జామ్ ఫీజు చూసుకుంటే 1000 రూపీస్గా అయితే పే చేయాల్సి ఉంది ప్రతి సబ్జెక్ట్కి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ చేశారనుకోండి, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సపరేట్గా 1000 రూపీస్ పే చేయాలి. మళ్ళీ అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ తెలుగు చేయాలనుకుంటే స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు సపరేట్గా ఫీ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ డేట్ అయితే మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు అయితే ఉంటుంది. డేట్ ఆఫ్ పేమెంట్ మీరు ఏప్రిల్ 2 వరకు కూడా చేసుకోవచ్చును. అండ్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్, మనకు అప్లికేషన్ అనేది ఏప్రిల్ 3 తారీఖు వరకు కూడా మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. కానీ పేమెంట్ మాత్రము ఏప్రిల్ 2 వరకు మాత్రమే పేమెంట్ ఆప్షన్ అనేది మనకు అందుబాటులోకి ఉంటుంది. ఆ రోజు మీరు పేమెంట్ చేసిన మీరు ఏప్రిల్ 3కు మీ యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేసే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ అయితే సిబిటి మెథడ్లో ఉంటుంది, రిటన్ టెస్ట్ అనేది. కానీ ఎగ్జామ్ డేట్స్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. ఒకసారి ఎగ్జామినేషన్ సెంటర్లు చూసుకున్నట్లయితే మనకు మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డి ఈ జిల్లాల్లో అయితే మనకు ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. అవి మనము ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ డేట్స్ అయితే అనౌన్స్ అయితే మనకి ఇంతవరకు అయితే చేయలేదు, అవి కూడా చేసే అవకాశం అయితే ఉంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ చూసుకుంటే మహిళలకైతే హారిజెంటల్ విధానాన్ని అమలు అయితే చేయడం అయితే జరిగింది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం. ఇంకా మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ మనకు ఆల్రెడీ 80 మార్క్స్కి ఏమో డిఎస్సి ఉంటే 20% వెయిటేజ్ టెట్కు ఉంటుంది. టోటల్ 100 మార్క్స్ అయితే మన యొక్క పర్సెంటేజ్ తీసి మన యొక్క మార్క్స్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇచ్చి మనకు ర్యాంక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఒకసారి మనము సబ్జెక్ట్ వైజ్ చూసుకున్నట్లయితే మనకు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించిన ఒకసారి చూసుకుందాం. ఆ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు మస్ట్ కోర్సెస్ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ ఎట్ అలైడ్ సబ్జెక్ట్స్ యాజ్ గివెన్ ఇన్ ద అనెక్సరీ టు ద జియో. మనకు అనెక్సరీ జియో ఉంది, లాస్ట్లో అనెక్సరీ, దాంట్లో అన్ని అలైడ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో మీరు చేసినటువంటి సబ్జెక్ట్స్ అలైడ్ సబ్జెక్ట్స్లో ఉన్న ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఫర్ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి చదివి ఉండాలి. 50% మార్క్స్ అయితే ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్లో ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉండాలి. ఖచ్చితంగా మీరు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళైతే, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు 45%, మిగతా వాళ్ళకి ఓసీ వాళ్ళకైతే 50% అయితే మార్క్స్ అయితే ఉండాలి డిగ్రీలో ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్లో. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఒకవేళ డిగ్రీలో మ్యాథ్స్ సబ్జెక్ట్ లేక మ్యాథ్స్ సబ్జెక్టు మీరు డిగ్రీలో ఉండి మళ్ళీ పీజీలో మ్యాథ్స్ సబ్జెక్టు లేకున్నా పర్లేదు. ఒకవేళ డిగ్రీలో లేకుంటే మీకు పీజీలో మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉంటే మీరు బీఎడ్లో కూడా మెథడాలజీ మ్యాథ్స్ ఉంటే మీరైతే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి ఎలిజిబుల్ అవుతారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, మీకు డిగ్రీలో మ్యాథ్స్ సబ్జెక్ట్ లేదనుకోండి, మీరు పీజీలో ఒకవేళ మ్యాథ్స్ సబ్జెక్ట్లో పీజీ చేస్తే ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేసి దాంతోపాటు బీఎడ్లో కూడా మెథడాలజీ మ్యాథ్స్ ఉంటే మీరు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి ఎలిజిబుల్ అవుతారు. లేదా డిగ్రీలో మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్ ఉండి మళ్ళీ బీఎడ్లో మ్యాథమెటిక్స్ మెథడాలజీ ఉంటే మీరు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి మీరు ఈ విధంగా అయితే ఎలిజిబుల్ అయ్యే అవకాశం అయితే ఉంది. దాంతోపాటు ఖచ్చితంగా టెట్ ఉండాలి. మీకు స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు బీఎడ్ కోర్స్ విత్ మ్యాథమెటిక్స్ యాజ్ ఏ మెథడాలజీ సబ్జెక్ట్ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ఎన్సిటిఈ ప్రకారం అయితే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు లేదా 4 years BA BEd BSc BEd అంటే ఇంటిగ్రేటెడ్ కోర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా 50% ఉండాలి ఓసీ వాళ్ళకు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 45% ఉండాలి. ఖచ్చితంగా బీఎడ్లో మ్యాథమెటిక్స్ యాజ్ మెథడాలజీగా చదివి ఉండాలి.
సో కాబట్టి డిగ్రీలో ఉన్న మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉండాలి. ఒకవేళ డిగ్రీలో లేకుంటే మీరు పీజీలో ఉన్న ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేసి ఉండి బీఎడ్లో మ్యాథ్స్ మెథడాలజీ ఉంటే మీరు కూడా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి ఎలిజిబుల్ అవుతారు. దాంతోపాటు టెట్ అయితే కంపల్సరీ, అది టీఎస్ టెట్ కావచ్చు, ఏపీ టెట్ కావచ్చు, సీటెట్ కావచ్చు, ఏది ఉన్నా మీరైతే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఇక స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మనం మస్ట్ possess a graduate's degree with any two of the following subject as optionals: physics or it is allied subject as given in the annexure to this geo, and chemistry or it allied subject as given in the annexure form ఉంది. ఆ జియో ప్రకారము కెమిస్ట్రీ అలైడ్ సబ్జెక్ట్ లేదా ఫిజిక్స్ అలైడ్ సబ్జెక్ట్స్ మీరు చేసి ఉంటే ఎలిజిబుల్ అవుతారు. మీ ఫిజిక్స్ లేక వేరే ఏదైనా సబ్జెక్ట్ ఉంటే అవి అనాక్సరీలో అలైడ్ సబ్జెక్ట్గా ఉంటే మీరు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్కి ఎలిజిబుల్ కావాలంటే ఖచ్చితంగా డిగ్రీలో ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఉండాలని చెప్తారు. ఒకవేళ మీరు డిగ్రీలో ఓన్లీ ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ లేదనుకోండి, మీరు పీజీలో అంటే ఎంఎస్సి కెమిస్ట్రీ చేసి ఉంటే మీరు ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ ఒకసారి చూడండి, మీకు రికగ్నైజ్ యూనివర్సిటీ 50%, ఇదర్ గ్రాడ్యుయేట్ ఆర్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కేస్ ఆఫ్ డిఫరెంట్ అయితే 45% తోటి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో సబ్జెక్ట్ చదివి ఉండాలి. మీకు డిగ్రీలా ఫిజిక్స్ ఒకటి ఉంది, కెమిస్ట్రీ సబ్జెక్ట్ లేదనుకోండి, ఈ కెమిస్ట్రీ తోటి మీరు పీజీలో కెమిస్ట్రీ తీసుకుంటే మీకు స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్కి ఎలిజిబుల్ అవుతారు. దాంతోపాటు బీఎడ్లో ఖచ్చితంగా సైన్స్ మెథడాలజీ అయితే ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ చూసుకోండి ఒకసారి, మీకు B.Ed course with physical science, physics, chemistry, science as a methodology subject from any institution recognized by NCT. ఖచ్చితంగా డిగ్రీలో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటేనే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్కి ఎలిజిబుల్. ఒకవేళ మీకు డిగ్రీలో ఒకటే సబ్జెక్ట్ ఉంది, కంప్యూటర్ సైన్స్ తీసుకున్నారు, ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ లేదు, సో అలాంటప్పుడు మీరు పీజీలో కెమిస్ట్రీ చేసి ఉంటే అండ్ బీఎడ్లో ఆ మెథడాలజీ ఉంటే మీరు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్కి ఎలిజిబుల్ అయితే అవుతారు. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా. డిగ్రీలో ఒక సబ్జెక్ట్ ఉండి అదే సబ్జెక్ట్ మీరు బీఎడ్లో మెథడాలజీ కంప్లీట్ చేశారనుకోండి, మీకు పీజీలో కెమిస్ట్రీ ఫిజిక్స్ మీరు డిగ్రీలో ఉంది, డిగ్రీలో మీకు కెమిస్ట్రీ లేదు, ఫిజిక్స్ చదివారు, బీఎడ్లో సైన్స్ మెథడాలజీ ఏదో ఒక సైన్స్ మెథడాలజీ మీరు చదివారు, ఇప్పుడు మీకు కెమిస్ట్రీ లేదు, కెమిస్ట్రీ పీజీలో ఎంఎస్సి కెమిస్ట్రీ ఉంటే మీరు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్కి ఎలిజిబుల్ అని దీని ప్రకారం అయితే ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఆర్ అని చెప్పడం జరిగింది, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే 4 years ఇంటిగ్రేటెడ్ ఉన్న ఎలిజిబులే. ఖచ్చితంగా ఓసీ వాళ్ళకి 50%, ఎస్సీ ఎస్టీ బీసీ 45% మార్క్స్ అయితే ఉండాలి గ్రాడ్యుయేషన్లో. ఖచ్చితంగా ఈ టెట్ అయితే క్వాలిఫై అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ బయాలజికల్ సైన్స్ కూడా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నేను చెప్పేది ఏంటంటే, బయాలజికల్ సైన్స్లో డిగ్రీలో మీకు కొందరికి బాట్నీ ఉండి జువాలజీ ఉండదు, జువాలజీ ఉంటే బాట్నీ ఉండదు. అలాంటప్పుడు వీళ్ళు పీజీలో అంటే డిగ్రీలో బాట్నీ ఉందనుకోండి, డిగ్రీలో బాట్నీ ఉంది, పీజీలో వీళ్ళు ఎంఎస్సి జువాలజీ చేసి బీఎడ్లో మెథడాలజీ దీనికి సంబంధించిన ఏదైనా ఒక మెథడాలజీ ఉంటే వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్కి ఎలిజిబుల్ అయితే అవుతారు. చాలామందికి డిగ్రీలో బాట్నీ ఉంటుంది, జువాలజీ ఉండదు. సో అలాంటి వాళ్ళు పీజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎంఎస్సి జువాలజీ చేసి ఉంటే వాళ్ళు మన యొక్క స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్కి ఎలిజిబుల్ అయితే అవుతారు. లేదా వాటి అలైడ్ సబ్జెక్ట్స్ మీకు డిగ్రీలో ఉన్న మీరు స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్కి ఎలిజిబుల్ అవుతారు. అలైడ్ సబ్జెక్ట్ అనెక్సరీ ఫామ్లో ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. మిగతా క్వాలిఫికేషన్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఉంటాయి. మన స్కూల్ అసిస్టెంట్ సోషల్ కూడా సేమ్. అలైడ్ సబ్జెక్ట్ చూసుకోండి, మీరు సోషల్కి సంబంధించినటువంటి ఉంటే మీరు స్కూల్ అసిస్టెంట్ సోషల్కి ఎలిజిబుల్ అవుతారు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఒకసారి చూసుకున్నట్లయితే మనము ఈ గ్రాడ్యుయేషన్లో ఇంగ్లీష్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ ఉండాలి, లేదా గ్రాడ్యుయేషన్ లిటరేచర్ ఇన్ ఇంగ్లీష్ ఉండాలి, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై యూజీసీ విత్ అట్లీస్ట్ 50% ఉండాలి ఓసీ వాళ్ళకి. ఇక్కడ చూడండి, మీకు డిగ్రీలో ఒక సబ్జెక్ట్ ఇంగ్లీష్ ఉంది, లేదా గ్రాడ్యుయేషన్లో లిటరేచర్ ఇంగ్లీష్ అన్న ఉండాలి. అది లేదనుకోండి, పీజీలో మీకు ఇంగ్లీష్ ఉన్నదనుకోండి, ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఎంఏ ఇంగ్లీష్ ఉందనుకోండి, దాంతోపాటు బీఎడ్లో మెథడాలజీ ఏదైనా ఒక ఇంగ్లీష్ మెథడాలజీ ఉందనుకోండి, మీరు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి ఎలిజిబుల్ అవుతారు. మీకు గ్రాడ్యుయేషన్లో ఇంగ్లీష్ లేదనుకోండి, గ్రాడ్యుయేషన్లో లిటరేచర్ ఇంగ్లీష్ కూడా లేదనుకోండి, పోస్ట్ గ్రాడ్యుయేట్ మీరు మెథడాలజీలో ఒక ఇంగ్లీష్ సబ్జెక్ట్ చదివి మీకు పీజీలో ఎంఏ ఇంగ్లీష్ ఉండి
ఉన్న మీరు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి ఎలిజిబుల్ అయితే అవుతారని చెప్తున్నారు దీని ప్రకారం. అది లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎంఏ ఇంగ్లీష్తో పాటు అండ్ బీఎడ్లో మెథడాలజీ ఇంగ్లీష్ ఉంటే మీరు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి ఎలిజిబుల్. దాంతోపాటు పేపర్ 2 అయితే ఖచ్చితంగా టెట్ ఉండాలి. ఇక స్కూల్ అసిస్టెంట్ తెలుగు కూడా సేమ్ వీళ్ళకి కూడా. ఒకసారి చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్లో తెలుగు ఆప్షనల్ సబ్జెక్ట్ ఉండాలి, లేదా గ్రాడ్యుయేషన్ ఇన్ లిటరేచర్ ఉండాలి, లేదా బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఓరియంటల్ లాంగ్వేజ్ పండిట్ కోర్స్ ఉంటుంది, అది ఉండాలి. అది లేకుంటే పీజీలో ఎంఏ తెలుగు చేసి ఉండాలి. దాంతోపాటు బీఎడ్లో తెలుగు మెథడాలజీ ఉంటే వీళ్ళు కూడా స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి ఎలిజిబుల్. మీకు మళ్ళీ చెప్తున్నాను, డిగ్రీలో తెలుగు ఆప్షనల్ సబ్జెక్ట్ ఉండి లిటరేచర్ లేకుండే ఓన్లీ మనం కామన్ తెలుగు చదువుతాం కదా, కామన్ తెలుగు చదివి దాంతోపాటు మీకు ఖచ్చితంగా పీజీ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ మీకు డిగ్రీలో తెలుగు లిటరేచర్ ఉంటే సపరేట్గా పీజీ లేకుండా మీరు స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి ఎలిజిబుల్ అవుతారు. దాంతోపాటు మీకు బీఎడ్ ఉంటుంది, తెలుగు మెథడాలజీ ఎలిజిబుల్ అవుతారు. ఓన్లీ మీకు డిగ్రీలో తెలుగు లేదు, హిందీ సబ్జెక్ట్ ఉందనుకోండి, మీరు పీజీలో తెలుగు చేద్దామనుకున్నారనుకో, ఒకవేళ తెలుగు మీరు చేశారనుకోండి, ఎంఏ తెలుగు చేశారు, మీకు బీఎడ్లో మెథడాలజీ తెలుగు తీసుకున్నారనుకోండి, అప్పుడు మీకు ఏమవుతుంది, ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి ఎలిజిబుల్ అవుతారు. ఎందుకు? దీని ప్రకారం ఇక్కడ చూడండి, తెలుగు యాజ్ ఏ మెథడాలజీ సబ్జెక్ట్ ఆర్ లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ ఉండాలి. అంటే తెలుగు మెథడాలజీ సబ్జెక్ట్ ఉంటుంది బీఎడ్లో, పీజీలో ఎంఏ తెలుగు ఉంటుంది. కాబట్టి మీరు స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి ఎలిజిబుల్ అవుతారు. కానీ టెక్నికల్గా ఆలోచించినప్పుడు యూనివర్సిటీ వాళ్ళు ఏ విధంగా అంటే కొన్ని యూనివర్సిటీలో కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి, దాని ప్రకారము వీటిలో అడ్మిషన్స్ అనేటివి కోర్సులో చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ 4 years ఉండాలి, 50% మార్క్. టెట్లు అయితే ఖచ్చితంగా. స్కూల్ అసిస్టెంట్ హిందీ కూడా దాదాపుగా సేమ్ ఉంటాయి, సో అవి హిందీకి సంబంధించి. ఇక స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ ఒకసారి చూసుకున్నట్లయితే వీరు కూడా సేమ్ గ్రాడ్యుయేషన్లో ఉర్దూ ఉండాలి, లేదా గ్రాడ్యుయేషన్ లిటరేచర్ ఉర్దూ ఉండాలి, లేకుంటే ట్రైనింగ్ చేసి ఉండాలి ఉర్దూ పండిట్. అది లేకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఖచ్చితంగా ఉర్దూ ఉండి బీఎడ్లో ఉర్దూ మెథడాలజీ ఉంటే వీళ్ళు కూడా స్కూల్ అసిస్టెంట్ ఉర్దూకి ఎలిజిబుల్ అయితే అవుతారు. నెక్స్ట్ ఇక్కడ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉన్న ఎలిజిబుల్ అవుతారు. ఖచ్చితంగా ఓసీ వాళ్ళకి 50%, ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 45% మార్క్స్ అయితే ఉండాలి. ఇక మనము స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇది పీటీకి సంబంధించి. నెక్స్ట్ మనకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ స్పోర్ట్స్ అప్పర్ ప్రైమరీ, దీనికి సంబంధించినటువంటి వాళ్ళకైతే ఖచ్చితంగా సేమ్ మనకి ఏమైతే క్వాలిఫికేషన్ అవే క్వాలిఫికేషన్స్ ఉంటాయి వాటికి కూడా. నెక్స్ట్ లాంగ్వేజ్ పండిట్ హిందీ. లాంగ్వేజ్ పండిట్ హిందీకి కూడా లాంగ్వేజ్ పండిట్ ఉర్దూకి లాంగ్వేజ్ పండిట్ స్కూల్ అసిస్టెంట్ హిందీకి ఏముంటుందో లాంగ్వేజ్ పండిట్ హిందీకి కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంటాయి. ఇక్కడ లాంగ్వేజ్ పండిట్ ఉర్దూ కూడా ఒకసారి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్లో ఉర్దూ ఉండాలి, లిటరేచర్ ఉర్దూ ఉండాలి, ట్రైనింగ్ ఉండాలి. అది లేకుంటే పీజీలో డిగ్రీ సబ్జెక్ట్ ఉండి ఎంఏ ఉర్దూ ఉండి మన బీఎడ్లో మెథడాలజీ ఉర్దూ ఉంటే వాళ్ళు కూడా మన యొక్క లాంగ్వేజ్ పండిట్ కోర్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఇంకా మన ఎడ్జిటీకి సంబంధించి ఒకసారి చూద్దాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ అప్లికెంట్ షుడ్ నాట్ బి హ్యావ్ బన్, అంటే ఇక్కడ ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. 1/7/2005కు 18 years, అంటే మ్యాక్సిమం ఏజ్ 46 years అయితే కట్ ఆఫ్ డేట్స్ కూడా పెట్టడం అయితే జరిగింది. ఎంప్లాయీస్ అయితే 5 years ఎగ్జెన్షన్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కు 3 years, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 years, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, సిబిటి ఆన్లైన్లో మీకైతే మీ యొక్క ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఏపీ టెట్, సీటెట్, మీకు మన యొక్క ఏపీ టీఎస్ టెట్లో కూడా పాస్ అయిన వాళ్ళు కూడా ఈ మన డిఎస్సి రాసుకోవచ్చును. మన ఓసీ వాళ్ళైతే 90, బీసీ వాళ్ళు 75, ఎస్సీ ఎస్టీ పిఎస్సి ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు 60 marks అయితే రావాలి. సీటెట్ కూడా సేమ్, మీకు సీటెట్లో 90 marks వస్తేనే పాస్ అనేది. సీటెట్లో మీకు 75 వచ్చినా ఇక్కడ మన తెలంగాణలో ఉన్నటువంటి డిఎస్సిని అయితే మీరు రాసుకోవచ్చు. 75 marks వచ్చిన బీసీ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు, పిఎస్సి వాళ్ళకు సీటెట్లో 60 marks వచ్చిన మన యొక్క డిఎస్సికి ఎలిజిబుల్. ఇక్కడ చూడండి, ఒకటి మీకు ఏపీ జూన్ 2, 2014 షెల్ బి కన్సిడర్, అంటే దానికంటే ముందు ఉన్న వాళ్ళు కూడా టెట్ రాసిన వాళ్ళు కూడా అప్పుడు పాస్ అయిన వారు కూడా ఈ డిఎస్సికి అయితే అప్లై చేసుకోవచ్చు.
ఇక్కడ ఒకసారి సిలబస్ ఒకసారి చూసుకున్నట్లయితే మనం సెకండరీ గ్రేడ్ టీచర్ కూడా ఒకసారి చూసుకున్నట్లయితే సెకండరీ గ్రేడ్ టీచర్ ఏంటి అంటే సెకండరీ గ్రేడ్ టీచర్ వాళ్ళు ఇంటర్లో వాళ్ళకి ఓసీ వాళ్ళకు 45% ఆర్ 50% ఉన్న ఎలిజిబులే. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు 40% ఉన్న ఇంటర్లో 45% ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబులే అని దీంట్లో అయితే కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం అయితే చేంజెస్ అయితే చేయడం అయితే జరిగింది ఎస్జిటిలో మాత్రమే. మిగతా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఎలాంటి మార్పులు అయితే లేవు. ఒక ఎస్జిటికి సంబంధించినటువంటి చిన్న మార్పు అయితే చేయడం అయితే జరిగింది. దాన్ని మీరు ఒకసారి పరిశీలించాలి, అది గుర్తుపెట్టుకొని మిగతా అన్నీ సేమ్ ఉంటాయి. సో కాబట్టి అందుకే సపరేట్గా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి, ఎస్జిటికి సంబంధించి ఓసీ వాళ్ళకు ఇంటర్లో 45% ఉన్న 50% ఉన్న ఎలిజిబులే, 45 ఉన్న ఎలిజిబులే. ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్సి వాళ్ళకు 40% ఉన్న ఇంటర్మీడియట్లో వీరు సెకండరీ గ్రేడ్ టీచర్కి ఎస్జిటికి పోస్టులకు అయితే ఎలిజిబుల్ అవుతారు. ఒకసారి ఇక్కడ మనకు అంటే సిలబస్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూసినట్లయితే వీటికి ఎన్ని మార్క్స్ ఉంటాయి అనే విషయాన్ని ఒకసారి క్లియర్గా చూసినట్లయితే మనకు స్కేల్ చూసుకున్నట్లయితే మీకు దాదాపుగా పిఆర్సి ప్రకారం మీకు సెకండరీ గ్రేడ్ వాళ్ళకు 31,000 దాకా ఉండే అవకాశం ఉంది. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు వాళ్ళకు ఒక 8 to 10,000 రూపీస్ డిఫరెంట్ అయితే ఉంటుంది స్కేల్కు. కాబట్టి ఎస్జిటి వాళ్ళ స్కేల్ అయితే 31,000గా ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సిలబస్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకు టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్కి సంబంధించి సిలబస్ ఒకసారి లాంగ్వేజ్ పండిట్కి సంబంధించిన సిలబస్ ఒకసారి చూసుకున్నట్లయితే వాళ్ళకు జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్కులు ఉంటాయి. మీరు కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు దాన్ని స్టాక్ జీకే, కరెంట్ అఫైర్స్ లింకప్ స్టాక్ జీకే ఉంటుంది. సో ఆ విధంగా చదివితే మీరు ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కరెంట్ అఫైర్స్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన జీకే, స్టాక్ జీకే ఉంది, ఆ లింకప్గా ఆ విధంగా చదివితే మనం ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంది. మీరు కరెంట్ అఫైర్స్ కోసం ఏదైనా ఒక దాన్ని ఫాలో కాండి. ఈనాడు పేపర్ ఏదైనా ఒక ఈనాడు పేపర్ బెటర్గా ఉంటుంది తెలుగులో. సో ఈనాడు పేపర్ని ఫాలో అవ్వండి. ఇంకా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే సిలబస్ యాజ్ అండ్ నోటిఫైడ్. సో దాంట్లో కూడా 20 క్వశ్చన్స్, 10 మార్కులు ఉంటాయి. ఇంకా ఎలాంటి అయితే చేంజెస్ అయ్యే అవకాశం అయితే లేదు సిలబస్లో. ఇక లాంగ్వేజ్ పండిట్ వాళ్ళ యొక్క లాంగ్వేజ్ని బట్టి తెలంగాణ స్టేట్ సిలబస్ ఫ్రమ్ 6th to 10th సబ్జెక్ట్ వరకు అయితే ఖచ్చితంగా చదవాలి. లింకప్ ఇంటర్మీడియట్ వరకు అయితే చదవాల్సి ఉంటుంది. వాళ్ళకి 88 ప్రశ్నలు ఉంటాయి, 44 మార్కులు అయితే ఉంటాయి ఈ లాంగ్వేజ్ పండిట్కి సంబంధించి. ఇక్కడ చూసుకున్నట్లయితే ద సిలబస్ ఫర్ లాంగ్వేజ్ కాంగ్రెస్ షెల్ బి బేస్డ్ ఆన్ ప్రొఫిషియన్సీ ఇన్ ద లాంగ్వేజ్. కాబట్టి వీళ్ళు ఇంటర్మీడియట్ వరకు అయితే లింకప్ ఇంటర్మీడియట్ వరకు అయితే చదవాల్సి ఉంటుంది. వీళ్ళ యొక్క సబ్జెక్ట్లో ఖచ్చితంగా ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ చదవండి. ఇక్కడ మెన్షన్ చేయడం కూడా ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదవండి, చదివితే మీకు ఎక్కువ స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. టీచింగ్ మెథడాలజీ ఖచ్చితంగా ఇక్కడ చూడండి టీఎస్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఉండాలి. మెథడాలజీ ఆఫ్ స్కూల్ సబ్జెక్ట్ కన్సిడర్డ్ బేస్డ్ ఆన్ సిలబస్ ఆఫ్ టీఎస్ యూనివర్సిటీస్. కాబట్టి బీఎడ్లో ఉన్నటువంటి మెథడాలజీ అవి టెక్స్ట్ బుక్సే చదవండి, అకాడమిక్ బుక్స్ చదవడమే ఎక్కువ స్కోర్ చేస్తారు. అవి 32 క్వశ్చన్లు ఉంటాయి, 16 టోటల్ 80 మార్కులు, 160 క్వశ్చన్స్ ఉంటాయి మీకు లాంగ్వేజ్ పండిట్. ఇక నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా దాదాపుగా ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి వాళ్ళకు డిఫరెంట్గా ఉన్నది. ఇక నెక్స్ట్ మనకు సిలబస్ ఆఫ్ పోస్ట్ ఆఫ్ సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి చూసుకున్నట్లయితే వీరు కామన్గా జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, 20 మార్క్స్ ఉంటాయి, 20 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్కులు ఉంటాయి. మీరు కూడా జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ని జనరల్ నాలెడ్జ్కి లింకప్ చేసి చదివే ప్రయత్నం చేయండి. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కూడా సేమ్. ఇక లాంగ్వేజ్ వచ్చేసరికి ఇండియన్ లాంగ్వేజ్ ద సిలబస్ ఫర్ లాంగ్వేజ్ ఫస్ట్ అండ్ సెకండ్ షెల్ బి బేస్డ్ ఆన్ ప్రొఫిషియన్సీ ఇన్ ద. చూసుకున్నట్లయితే వీళ్ళకు 18 మార్క్స్ ఉంటాయి. ఆ కాంటెంట్లో ఇంగ్లీష్ కాంటెంట్ 18 క్వశ్చన్స్ ఉంటాయి, 9 మార్క్స్ ఉంటాయి. మళ్ళీ అదేవిధంగా తెలుగు ఉంటే తెలుగు 18 క్వశ్చన్స్ ఉంటాయి, 9 మార్క్స్ ఉంటాయి కాంటెంట్కి సంబంధించి. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు 10th వరకు ఖచ్చితంగా చదవాలి. సెకండరీ గ్రేడ్ టీచర్ 10th లెవెల్ అని ఇవ్వడం అయితే జరిగింది లాంగ్వేజెస్కి సంబంధించి, ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఇక నెక్స్ట్ మ్యాథమెటిక్స్ చూసుకున్నట్లయితే అంటే వాళ్ళకు ఒకవేళ ఉర్దూ ఉన్న వాళ్ళైతే ఉర్దూ చదవాలి, వాళ్ళ యొక్క లాంగ్వేజ్ని బట్టి మీ యొక్క ఈ లాంగ్వేజెస్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ కాంటెంట్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అవి కూడా 18 క్వశ్చన్ ఉంటాయి, 9 మార్క్స్ ఉంటాయి. 1st to 8th అని ఇచ్చారు, లింకప్ 10th వరకు చదవాలి అని చెప్పారు. కాబట్టి మ్యాథ్స్కి సంబంధించి మీరైతే టెక్స్ట్ బుక్స్ మ్యాథ్స్ అంటే టెక్స్ట్ బుక్స్లో మ్యాథ్స్ చేసిన వాళ్ళు చాలా ఎక్కువ స్కోర్ చేసే అవకాశం అయితే ఉంది. నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా టెక్స్ట్ బుక్లో మ్యాథ్స్ చేస్తే మీరు ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంది. సైన్స్ కూడా 1st క్లాస్ to 8th క్లాస్ ఇచ్చారు. సో లింకప్ 10th వరకు చదవాలి. సోషల్ స్టడీ కూడా సేమ్ లింకప్ 10th వరకు
ఎస్జిటి వాళ్ళు కూడా చదవాల్సిందే. కాబట్టి మీరు లింకప్ టాపిక్స్ ఫస్ట్ అయితే 8th వరకు కంప్లీట్ చేసుకొని దాని లింకప్ టాపిక్స్ 10th వరకు ఎక్కడ ఉన్నాయో చూసి చదివే ప్రయత్నం అయితే చేయండి. మన యొక్క యూట్యూబ్లో కూడా లింకప్ టాపిక్స్ ఏమున్నాయో కూడా చెప్పడం అయితే జరుగుతుంది త్వరలో. ఇక మీకైతే ఇవన్నీ 18 క్వశ్చన్ 9 మార్క్స్ ఉంటాయి. అన్ని మనకు తెలిసినటువంటి విషయం. ఇక టీచింగ్ మెథడాలజీ మనకున్న ట్రై మెథడ్స్ అవి ఉంటాయి, మన లాంగ్వేజ్ మెథడ్స్ కూడా ఉంటాయి. ఇవి మొత్తం 30 క్వశ్చన్లు ఉంటాయి, 15 మార్కులు, టోటల్ 80 మార్కులు ఉంటాయి. 160 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, సైన్స్ ఇంక్లూడ్ సైన్స్ కాంటెంట్, ఎన్విరాన్మెంట్ స్టడీస్ ఈవీఎస్ 1st to 5th, జనరల్ సైన్స్ 6th 7th అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వాల్యుయేషన్ క్లాస్ 8 అని సపరేట్గా ఇవ్వడం అయితే జరిగింది. సోషల్ స్టడీస్ ఇంక్లూడ్ సోషల్ స్టడీస్ కాంటెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ 1 to 5th అండ్ సోషల్ స్టడీస్ క్లాసెస్ 6th to 8th. ఇక్కడ ఎన్విరాన్మెంట్ స్టడీ మనకు 3rd నుండే ఉంటుంది, 3rd to 5th. ఇది కూడా 3rd to 5th ఉంటుంది ఎన్విరాన్మెంట్ ఈవీఎస్ సంబంధించి. 1st 2nd క్లాస్లో అయితే ఉండదు. కాబట్టి మీరు 8th వరకు చదివిన తర్వాత లింకప్ టాపిక్ 10thలో ఎక్కడ ఉంటే అక్కడ చదివే ప్రయత్నం చేయండి. ఎస్జిటి వాళ్ళు ఫస్ట్ అయితే 8th వరకు కంప్లీట్ చేయండి పర్ఫెక్ట్గా 8th వరకు కంప్లీట్ చేయండి. దాని తర్వాత లింకప్ టాపిక్ చదివే ప్రయత్నం చేయండి. సిలబస్లో లేని చదవకండి, సిలబస్లో ఉన్నాయి ఫస్ట్ అయితే కంప్లీట్ చేయండి. అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చిన మనం క్వశ్చన్ చేయొచ్చు, కాబట్టి మీరు ఫస్ట్ సిలబస్లో ఉన్న వాటిని కంప్లీట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించి. సో మనకు ఈ విధంగా అయితే మనకు ఎగ్జామ్స్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ ఒకటి చెప్పే సజెషన్ ఏంటంటే, మీరు అప్లికేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా అప్లికేషన్ చేయండి. తొందరపడి తప్పులు మాత్రం చేయకండి. తెలుసుకున్న తర్వాతనే అప్లై చేయండి. ఆ ఆన్లైన్ సెంటర్ వాళ్ళ మీద నమ్మకంతో ఇచ్చేసి రాకండి. అక్కడ కూర్చొని ప్రశాంతంగా అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకొని చేయండి. ఒకటి, లాస్ట్ ఇయర్ అప్లై చేసిన వాళ్ళు అప్లై చేయాల్సిన అవసరం లేదన్నారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, లాస్ట్ ఇయర్ కొందరు పోస్టులు లేవని వేరే డిస్టిక్లో అప్లై చేశారు. సో వాళ్ళు ఇప్పుడు అప్లై చేయాలా వద్దా? వాళ్ళు ఒకవేళ అప్లై పేమెంట్ చేస్తే ఆల్రెడీ యూ హ్యావ్ పేమెంట్ అని వచ్చింది అనుకోండి, సో అప్పుడు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి గవర్నమెంట్ దానికి సంబంధించినటువంటి విద్యాశాఖ వారు అయితే వాళ్ళకు ఎగ్జామ్షన్ ఇవ్వాలి, వాళ్ళని మళ్ళీ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. అప్పుడు గతంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ చాలా రాంగ్స్ రావడం జరిగింది. డేట్ ఆఫ్ బర్త్ తప్పడము, పోస్ట్ ఆఫ్ అప్లై డిస్టిక్ తప్పు పడింది, ఇలా చాలా రాంగ్ రావడం జరిగింది. చాలామంది ఇబ్బంది కూడా పడ్డారు. గతంలో ఉన్నటువంటి ఎడిట్ ఆప్షన్ చేసిన కొన్ని ఎడిట్ ఆప్షన్లు ఇచ్చారు. మెయిన్ వాటిని ఎడిట్ ఆప్షన్లో ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు అప్పుడు. కానీ ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వండి. చాలామంది డిస్టిక్లో పోస్టులు లేవని వేరే డిస్టిక్లో కూడా అప్లై చేసిన వారు ఉన్నారు. వాళ్ళకు కూడా మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వాలి ఖచ్చితంగా. వాళ్ళు మళ్ళీ ఫీ పేమెంట్ చేసి మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఏమన్నా ఉంటే మనకు 2-3 డేస్లో దానికి సంబంధించి సాఫ్ట్వేర్కి సంబంధించిన అప్డేట్స్ మనకు వస్తాయి. మీరైతే తొందరపడి ఇప్పుడే అప్లై చేయకండి. కొందరు చేసిన తర్వాత ఒకసారి చూసిన తర్వాతనే అప్లై చేసే ప్రయత్నం చేయండి. తొందరపడి ఆన్లైన్ సెంటర్లో వాళ్ళకి నమ్మి మీరు వాళ్ళకి ఇచ్చి రాకండి. మీరు పక్కకు ఉంటేనే అప్లై చేయండి, లేకుంటే చేయకండి. బాగా రష్ ఉన్న కాడ, రద్దీ ఉన్న కాడ వెళ్ళి మీరు మీ యొక్క లైఫ్ని వేస్ట్ చేసుకోవద్దు. టెన్షన్ తోటి డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి ఫ్రీగా ఉన్న కాడ మనకు ఆల్రెడీ తెలుసు, చదువుతాము, చూసుకుంటా చేయండి. తెలియకుండా యూట్యూబ్లో చాలా చేస్తూ ఉంటాం. సో దాన్ని చూసి మీరు అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. ఆన్లైన్ సెంటర్ వాళ్ళ మీద నమ్మి వాళ్ళ అత్యుత్సాహంతో కొందరు చాలామంది రాంగ్ చేసే మిత్రులు కూడా ఉంటారు. కొందరు పర్ఫెక్ట్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు, కొందరు రాంగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి లైఫ్ మనది, కాబట్టి మనం ఖచ్చితంగా రిస్క్ తీసుకొని మనమే అప్లై చేసుకునే ప్రయత్నం చేయాలి. పక్కకుండి అన్ని విషయాలు 1-2 సార్లు చూసుకొని మీరు అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. మీరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.